హలో ఎవ్రీవన్, అందరికీ జై శ్రీరామ్. నేను మీ అశోక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మేము జిస్పా వ్యాలీలో ఉన్నాం. నైట్ ఇక్కడే స్టే చేసామని చెప్పాను కదండి. నైట్ ఇక్కడ 1 డిగ్రీ ఉంది. ఫుల్ చలి పెట్టింది. స్వెటర్స్, ఇంకా గ్లౌజ్, సాక్స్, థర్మల్స్ వేసుకొని నైట్ ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేము లేక్కి స్టార్ట్ అవుతాం. లేక్ వెళ్ళే దారిలో మధ్యలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేసుకొని వెళ్ళాలి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్యాక్ ప్యాకింగ్ చేసుకునేది ఉంది, లగేజ్. మళ్ళీ బ్యాక్ ప్యాకింగ్ చేసుకొని మళ్ళీ మేము లేక్కి స్టార్ట్ అవుతాం. ఓకే, లేక్ వెళ్ళే దారిలో మధ్యలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేసి ఈ వ్లాగ్లో పెడతా. ఈరోజుకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వ్లాగ్. లెట్స్ గో జిస్పా వ్యాలీ టు లే. ఈ బ్యాగులు ఏందిరా నాయనా. హలో, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ అన్న. హే, గుడ్ మార్నింగ్. హలో భయ్యా, గుడ్ మార్నింగ్. ఓకే, మనం జిస్పా వ్యాలీ నుంచి స్టార్ట్ అయ్యి లేక్కి స్టార్ట్ అయినాం కదా. సో లేక్కి వెళ్ళే మధ్యలో ఈ ప్లేస్ వచ్చేసి సూరజ్ తాల్ అంటారు. ఈ లేక్ పేరు సూరజ్ తాల్. చూడండి, మంచి వ్యూ. మెల్లగా మంచు కూడా పడుతుంది ఇక్కడ. స్నో కూడా స్టార్ట్ అయింది ఇక్కడ పడడం. మంచి పోర్ట్రేట్. సో ఇదే ఫ్రెండ్స్, మనం జిస్పా నుంచి లేక్కి స్టార్ట్ అయినాం కదా. మధ్యలో కొన్ని ప్లేసెస్ కవర్ చేస్తా అని చెప్పిన కదా. ఇదే ఫస్ట్ ప్లేస్. ఇది సూరజ్ తాల్ అంటారు దీన్ని. ఇక్కడ ఎంత డిగ్రీ ఉంది? ఓపెన్ కెమెరా. ఇట్స్ స్నోయింగ్. ఎన్ని డిగ్రీస్ ఉంది? డిగ్రీ తెలియదు, నాకు సిగ్నల్ లేదు. నాకు తెలిసి ఇక్కడ
1 డిగ్రీ ఉండొచ్చు కదా. స్నో వస్తుంది. ఇక్కడ 1 డిగ్రీ ఉండొచ్చు నాకు తెలిసి, ఫోన్లో అయితే చూపెట్టట్లేదు. అండ్ స్నో కూడా పడుతుంది. ఇక్కడ ఒక 10-15 మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉండలేమండి, చాలా చల్లగా ఉంది. లెట్స్ గో మరి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఫ్రెష్ మంచు చూద్దాం ఒకసారి పట్టుకొని ఎట్లుందో. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం. బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. సినిమా అంటేనే అప్పటి నుంచి ఎందుకు అవసరమా? బూమరాంగ్ నువ్వు అన్నీ తినుకుంటా మళ్ళీ వెయిట్ తాగుతలేదు అన్న. బరాబర్ తింటానా, బరాబర్ తింటా, బరాబర్ చేస్తా వర్కౌట్స్ అన్న. ఎప్పుడు చేస్తావు వర్కౌట్? పోయినాక ఇంటికి. ఇప్పుడు కొట్టాలా తినేసి 100 పుషప్లు కొట్టు పుషప్లు కొట్టు. కాన్స్టెంట్ గా నా బ్రో కొడతా, 100 కొడతా. చలో ఈరోజుకి మా బ్రేక్ఫాస్ట్ ఇదే, ఆలు పరోటా ఆమ్లెట్. 100 ఉట్టి కొడతా. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసినాం, కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. आपका फिनिश राइड फिनिश हो गया आपका? बस यहाँ से मनाली जा रहे हो? मनाली जा रहा. कहाँ से? शिमला तक जा रहे हो. नाइस. टोटल कितना किलोमीटर्स राइड करे आप? मैंने दिल्ली से राइड करा तो मेरा अभी 2800 मीटर का राइड है. ओके. पूरे कितने दिन ट्रिप? 12 days. నైస్. సేమ్ ఇట్లానే మేము రేపు వెళ్తున్నాం మేము, సేమ్ ఇట్లానే సేమ్ రైడ్. मैडम आप भी राइड करते हैं? ओके नाइस. हमारा कल का एक्सपीरियंस बहुत अच्छा रहा. कल हम लेह से सरचू आ रहे थे, तब ऊपर से बर्फ भी गिर रहा था, ऑफ रोडिंग भी थी, धूल मिट्टी भी थी, पानी भी था. एक दिन में हमने पूरा एक्सपीरियंस कर लिया. नाइस नाइस. थोड़ा रिस्क और एंजॉय भी करा. एंजॉय किया. एडवेंचर ट्रिप है, एडवेंचर. रिस्क तो रहेगा थोड़ा बहुत, लेकिन सब मजा आया. नाइस. शांति स्तूप टेंपल. हेलो.
హలో ఎవ్రీవన్, ఇప్పుడు మనం ప్యాంగ్ అనే విలేజ్కి వచ్చినాం. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయితే ఇప్పుడు 2 అవుతుంది టైం వచ్చేసి. టోటల్ జిస్పా నుంచి లేకి 320 kilometers. అందులో మనం 150 kilometers వచ్చినాం. ఇప్పుడు మధ్యలో ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం అయినా అండ్ ఇప్పుడు లంచ్ కోసం అయినా. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. నాకు తెలిసి నైట్ అవుతుండొచ్చు మేము వెళ్ళే వరకు. ఇప్పుడైతే లంచ్ చేద్దాం. ఇక్కడ ఏముంటుందో ఏం దొరుకుతుందో స్పెషల్ చూద్దాం. इसको क्या राइस बोलते भैया? ఈరోజు इसको क्या राइस बोलते? దాల్ చావల్ సబ్జీ. आपका ये राइस नहीं ఎక్కడో खाते? తెలియదు. Taglangla, altitude 17,480 feet, 482 feet. స్మాల్ బ్రేక్ తీసుకున్నాం, టీ బ్రేక్. ఇంకా డైరెక్ట్ లేక్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 6:15 అవుతుంది టైం. మ్యాక్స్ 7:15, 7:30 వరకు వెళ్ళిపోతాం. ఆ తర్వాత నైట్ అక్కడే స్టే చేస్తాం. ఆ తర్వాత రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది మా బైక్ రైడ్. ఒక పక్కన చలి, ఒక పక్కన ఎండ కొడుతుంది, ఆ మధ్యలో వాన పడుతుంది. చాలా బాగుంది. పన్నీర్ కర్రీ, సలాడ్, రోటీస్, పప్పు. ఈ రొట్టెలు ఏంది ఇట్లా ఉన్నాయి? వేడిగా ఉండాలని రోటీస్, సూప్ అండ్ వైట్ రైస్ అండ్ సూప్, పాపడ్. ఆఫ్ చేసేద్దామని. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అశోక్. మేము లేక్ వచ్చేసినాం. లేలోని నైట్ ఇక్కడే స్టే చేస్తున్నాం. అండ్ రేపు మార్నింగ్ 7 o'clock మా లే నుంచి లదాఖ్ బైక్ రైడ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ 7 o'clock. ఇవాళ నైట్ ఇక్కడే స్టే చేసి మళ్ళీ రేపు మార్నింగ్ లే నుంచి లదాఖ్కి స్టార్ట్ అవుతాం. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితోటి, ఈరోజు వ్లాగ్ ఇక్కడితోటి క్లోజ్ అవుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అశోక్. జై శ్రీరామ్.